రాత్రి వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, నడుం కట్టుకోండి. భారతదేశం క్రీస్తు సొంతం కావాలంటే, భారతదేశంలో క్రైస్తవ రాజ్య వ్యాప్తి బహుబలంగా జరగాలంటే క్రైస్తవ యవ్వన బిడ్డల్లో నుండి ఐఏఎస్ ఆఫీసులు లేవాలి, ఐపీఎస్ ఆఫీసులు లేవాలి, డాక్టర్లు రావాలి, గెస్టెడ్ ఆఫీసులు లేవాలి. ఒకవేళ నీ తండ్రి కండక్టర్ ఏమో, కండక్టర్ కడుపున పుట్టిన నీవు కలెక్టర్గా దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఈ గొప్ప పని కొరకు నడుం కట్టుకో. చిచ్చోరగాడిలాగా బ్రతకో, పోకిరోడ్లాగా బ్రతకో, వ్యధవేషాలు వేయకో, పనికిమాలిన కార్యక్రమాలు చేయకో. రాబోయే దినాలు గడ్డు దినాలు. ఇలాంటి గడ్డు దినాలలో క్రైస్తవి గడ్డ మీద నిలవబడాలన్నా, రాజ్యం క్రీస్తు సొంతం కావాలన్నా క్రైస్తవ కుటుంబాలలో నుండి రక్షకులు బయలుదేరాలి, రక్షకులు బయలుదేరాలి. యవ్వన బిడ్డలారా, కష్టపడి చదువుకోండి, కష్టపడి చదువుకోండి. పుస్తకాల పురుగైపోండి, వెకిలి చేష్టలు చేయొద్దు. నీ తల్లి నర్సా, అదే హాస్పిటల్కి నువ్వు డాక్టర్గా అడుగు పెట్టాలి. నీ తండ్రి లేబర్ పని చేశాడా, అదే ప్రాంతంలో గెస్టెడ్ ఆఫీసర్గా నువ్వు ఊరేగాలి. నా నోట నుంచి ఎప్పుడు ఈ మాట వస్తుంది, క్రైస్తవ యవ్వన బిడ్డలు అయితే ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలన్నా కావాలి, దేశాన్ని ఏలుబడి చేసే పాలకులుగానైనా దేవుడు వాళ్ళను మార్చాలి. మన పిల్లల్లో ఎవ్వడు పనికి మాలిన వాడు కాకూడదు, పోకిరోడు కాకూడదు, రోడ్డు రోమియో కాకూడదు. యవ్వన బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి, నా గుండెల్లో వేదన చూడండి. నడుం కట్టుకోండి. క్రైస్తవ కుటుంబాలు భారతదేశంలో ఐశ్వర్యవంతులు కావాలి. భక్తిలోనైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా దేశాన్ని శాసించే స్థితిలో ప్రతి క్రైస్తవ కుటుంబం లేచునుగాక, లేచునుగాక, లేచునుగాక. అలాంటి గొప్ప పని నీ ద్వారా జరుగునట్లుగా ఈ రాత్రి నడుము బిగించుదువుగాక.